ధర్నాకి పర్మిషన్ ఇవ్వలేదు, మళ్ళీ హైకోర్టు వరకు వెళ్ళి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఎట్లా చూస్తారు? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నట్టు. రాహుల్ గాంధీ ఏమో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటారు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాడు. మేము ప్రజల గొంతుగా ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము మా గొంతు ప్రజల తరపున మేము ప్రభుత్వానికి నివేదిస్తామంటే పర్మిషన్ ఇవ్వకుండా పోలీసులతోటి ఒత్తిడి తీసుకొచ్చి పర్మిషన్ ఇవ్వకుండా చేస్తే మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించి మేము పర్మిషన్ తెచ్చుకొని సభ చేసుకుంటున్నాం. ఈ ధర్నా కాంగ్రెస్ పార్టీకి న్యాయంలో ప్రజల తరపున కొట్లాడడానికి మాకు ఒక వేదిక ఇచ్చినందుకు న్యాయస్థానానికి ధన్యవాదాలు చేస్తున్నాం. తప్పకుండా ఈ ఉద్యమం ఇక్కడి నుంచే మానకొచ్చి మొదలవుతుంది. అడ్డుకుంటామంటున్నారు కాంగ్రెస్ నాయకులు, గిరిజన కొంతమంది నాయకులు. ఎట్లా ఎవరు అడ్డుకుంటారు? దమ్ముంటే ఇక్కడికి వచ్చి చూపించాలి. మీరు అడ్డుకుంటా అన్నారు, న్యాయస్థానానికి పోయి తీసుకొచ్చినాం. 1000 మందితో ఇక్కడ ధర్నా చేస్తున్నాం. మీకు దమ్ముంటే వచ్చి ఎక్కడ అడ్డుకుంటారో రండి, చూసుకుందాం. ఈరోజు మేము ఖచ్చితంగా మేము ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేయాలనుకుంటాం, చేస్తున్నాం. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు కూడా చాలా ధర్నాలు చేశారు, పర్మిషన్ ఇచ్చినాం కాబట్టి మేము ఇచ్చినాము. మీరు ఎట్లయితే ధర్నాలు మీరు ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు ప్రతిపక్షంలో చేశారో మేము కూడా ప్రజల తరఫున కొట్లాడడానికి ధర్నాలు చేస్తున్నాం. మీరు కొట్టుకుందామా తిట్టుకుందామా అంటే ఏ వేదికైనా దేనికైనా సిద్ధమే. మా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. ఇంకో అంశం చివరిగా అన్న, ఇవాళ ఇప్పటి వరకు కూడా గిరిజనులకు న్యాయం చేయలేకపోయింది, ఆ భూములు తీసుకోమంటూ కూడా చెప్పలేకపోయింది. ఇవాళ ఇండస్ట్రియల్ కారిడార్ అని పేరు మారుస్తుంది, ఎట్లా చూస్తుంది? ఏ రాయి అయితేంది కొట్టడానికి, ఫార్మా అయితేంది, ఇండస్ట్రియల్ కారిడార్ అయితేంది. వాళ్ళ పచ్చటి పొలాలు, మా పొలాలు మేము ఏమంటున్నారు, మా పొలాలు ఇయ్యము, మా బతుకుదేరు అది అంటున్నారు. నీకు గవర్నమెంట్ ల్యాండ్లను లేకపోతే అసైన్ ల్యాండ్లను అక్వైర్ చేసుకొని ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టు, ఫార్మా పెట్టు. కానీ ఆ పచ్చటి పొలాలు రైతులు, గిరిజన రైతులు వాళ్ళ తరతరాలు వాళ్ళ జీవనమే ఆధారం అది. సో వాళ్ళే ఎందుకు తీసుకోవడం? కాబట్టి మీరు అక్కడ ప్రభుత్వ ల్యాండ్ ఉన్నది, ప్రభుత్వ ల్యాండ్ ఉన్న దగ్గర మీరు కారిడార్లు పెట్టండి, ఇండస్ట్రియల్ కారిడార్లు పెట్టండి, కంపెనీలు తీసుకురండి, మేము సహకరిస్తాం. కానీ పచ్చని పొలాలను తీసుకుంటే ప్రజలు స్వచ్ఛందంగా ఇస్తారంటే ఓకే, వాళ్ళు బలవంతంగా గుంజుకుంటామంటే ప్రజలు ఊరుకునే పరిస్థితిలో లేదు.